సొరంగ మార్గ ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి. అత్యాధునిక రాడర్తో గుర్తించిన అధికారులు. బురదలో కూరుకుపోయిన వారి శవాలు బయటకు తీసుకొని వచ్చేందుకు శ్రమిస్తున్న సిబ్బంది అట. శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్ టన్నెల్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి శతఘాతుల ఆచు కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు 3 మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి. వీరు బతికి ఉంటారన్న ఆశతో చేపట్టిన పనులకు అవరోధాలు కలిగిన ముందుకు సాగారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడర్ మిషన్ ద్వారా మట్టిలో కూరుకుపోయిన 5 మృతదేహాలను కూడా వారు గుర్తించడం జరిగిందని ఒక వార్తకథ జరిగింది. ఇది చాలా బాధాకరం. ఏదైతే సొరంగ మార్గం లోపల మనం ఏదైతే రోజు మాట్లాడుతూ ఉన్నామో, టన్నెల్ లోపల ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నామో, దానికి సంబంధించిన విషయం లోపల 8 మంది కూడా సజీవ సమాధి అవ్వడం జరిగింది. మొత్తం అక్కడ నీరు కూడా ఊటలాగా ఉబికి వస్తూ ఉంది. బురద మొత్తం కూడా ఉంది అందులో. ఆ బురద లోపల చాలా మటుకు పడిన బండరాల మధ్యలో పడితే కొంచెం బతుకుతున్న ఆశ ఉంటుంది. కానీ బురదలో పడితే పూర్తిగా కూడా ఇబ్బంది. చెరువులు చాలామంది కూడా ఇప్పుడు ఈతకు పోతూ ఉంటారు. చెరువులకు పోయినప్పుడు ఆ బురదలో ఇరుక్కుపోయి చాలామంది కూడా చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. అట్నే ఇప్పుడు ఇది పెద్ద కణాలు, ఇది అంతే కదా, ఇందులో కూడా చనిపోవడం జరిగింది. ఏదైనా కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నాం మా ఛానల్ ద్వారా. అది జరిగేది కాదు, కానీ అట్లా అనుకోకుండా కొన్ని ప్రమాదవశాత్తు జరిగింది. అంతేకాని రెస్క్యూ బృందాలు కానీ ఆరోజు నిరంతరంగా శ్రమించింది వాళ్ళని కాపాడడానికి. మన సింగరేణి తరఫున కూడా ఒక బృందం పోయింది. ఈ విషయంలో కూడా సింగరేణి బలరాం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వారు చాలా కష్టపడారు. టీంను పంపించి కూడా వారు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. వారు కూడా కష్టపడడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు వారు చనిపోవడం జరిగింది. రైట్.